పరిశోధించి పరిశీలనగా చూశారంటండి. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, మన చేతిలో బైబిల్ ఉండాలా, చదవగలిగిన వారు బైబిల్ తెరవాలా, బైబిల్ తెరిచి రిఫరెన్స్ సేవకుడు చెప్తున్నప్పుడు అలా ఉందో లేదో వాక్యం జాగ్రత్తగా నువ్వు కూడా పరిశీలిస్తూ ఉండాలి. వాక్యం ఏం చేయాలా? పరిశీలించాలి. హల్లెలూయా. ఆ ప్రకారం అంటే మనం చేయగలిగితే, వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఉంటే దేవుని మందిరాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. చెప్పండి, దేవుడు ఎలా మాట్లాడతాడు? కొన్నిసార్లు వాక్యం ద్వారా చాలాసార్లు ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు వాక్యమైన దేవుడు అంటండి. ఏ దేవుడు మన దేవుడు? వాక్యము దేవుడు వేరు కాదని బైబిల్ సెలవిస్తాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. కనుక ఇవాళ వాక్యము దేవుడు వేరు కాదు కనుక ఇవాళ దేవుని మీద ఆశ కలిగిన వారందరం కూడా వాక్యానికి ప్రత్యేకమైన స్థానం మనం ఇచ్చేవారు ఉన్నారు. అందుకని నేను చాలాసార్లు మీతో అన్నాను, చదవాలా, వినాలా, గైకొనాలా, గ్రహించాలా. ఇక్కడే కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వాక్యమును చదవాలి.